నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల రూపాయలు 2500 ఎప్పటి నుంచి వస్తాయా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మహిళలు. కాగా ఈ స్కీము అందరు మహిళలకు వర్తించబోదని తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు తీసుకునే వారికి, అంటే వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ ఇలా పింఛన్ తీసుకునే వారికి ఈ మహాలక్ష్మి స్కీము రాదు అని, కొత్త పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ప్రభుత్వం నుండి ఎటువంటి పథకాల ద్వారా ప్రయోజనం పొందని మహిళలకు మాత్రమే ప్రతి నెల రూపాయలు 2500 సాయం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా చేస్తే లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే లక్షలాది మంది మహిళలు ప్రభుత్వ పింఛన్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి వారికి ఇది వర్తించదు. మహాలక్ష్మి పథకానికి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జూలై లేదా ఆగస్టు నెల నుంచి ఈ స్కీము అమలు చేయాలని భావిస్తుంది. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకాన్ని వర్తింపచేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తుంది.